హలో! ఏ బిగ్ హాయ్ అందరికీ. వెల్కమ్ టు భరద్వాజ్ డైరీస్. ఇంకా మన ఛానల్‌ని గనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, చేయించండి. మన ఫ్యామిలీని ఇంకా గ్రో చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి. హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ వ్లాగ్ వచ్చేసరికి చాలా స్పెషల్ అండి. నా ఫ్రెండ్, నా గైడ్ లార్డ్ హనుమాన్‌కి ఒక కుంభహారతి జరిగింది. అది మీకు చూపించబోతున్నాను. జస్ట్ గెట్ ఇంటు ద వ్లాగ్ అండ్ టేక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ లార్డ్ హనుమాన్. జై శ్రీరామ్. శ్రీ హనుమాన్ కుంభహారతి. హనుమంతుడు అంటే కేవలం శక్తి కాదు, అది మనందరికీ తెలుసు. ఆయన ఒక విశ్వాసం, ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఒక అచంచలమైన భక్తి. అలాంటి వీరాంజనేయ స్వామికి చేసే అత్యంత విశిష్టమైన ఆరాధనలో కుంభహారతి ఒక ప్రత్యేక స్థానం ఉందండి. కుంభం అంటే పవిత్ర పాత్ర. ఈ కుంభంలో గంగాజలం లేదా పవిత్ర జలాన్ని నింపి పూలతో, దీపాలతో, కొబ్బరికాయలతో అలంకరించి హనుమంతునికి హారతిగా సమర్పిస్తారు. ఇది సాధారణ హారతి కాదండి, ఇది స్వామి శక్తిని ఆహ్వానించే ఒక పవిత్ర క్షణం. హనుమంతుడు అష్టసిద్ధులను, నవనిధులు కలవాడిగా భావిస్తారు. కుంభహారతి జరుగుతున్న సమయంలో ఆలయం అంతా ఒక శక్తివంతమైన కంపనంతో నిండిపోతుంది. గంటల శబ్దం, మంత్రోచ్చారణ, భక్తుల ఆరాధనలు ఇవన్నీ కలిపి ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి. భక్తుల నమ్మకం ప్రకారం కుంభహారతి దర్శనం వల్ల మనసులోని భయం తగ్గుతుంది. నెగిటివ్ ఎనర్జీ ఏమున్నా కానీ తొలగిపోతుంది. ఆరోగ్యం, ధైర్యం, ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతాయి. ప్రత్యేకంగా మంగళవారం, శనివారం రోజుల్లో ఈ హారతి చేస్తే మరింతగా ఉంటుందని చెప్తారు. కుంభహారతి సమయంలో హనుమంతుని రూపాన్ని చూస్తూ భక్తులు తమ సమస్యలను ఆయనకు చెప్పుకుంటారు. ఆ క్షణంలో మాటలు అవసరం ఉండవు, భక్తి ఉంటే సరిపోతుంది. హనుమంతుడు మనకు నేర్పే సందేశం స్పష్టంగా ఉంటుంది. భక్తితో ఉండాలి, ధైర్యంగా ముందుకు సాగాలి, నిస్వార్థంగా సేవ చేయాలి. ఈ పవిత్రమైన హనుమాన్ కుంభహారతి మన హృదయాల్లో ఆశను నింపుతుంది, మన జీవితాల్లో శక్తిని అందిస్తుంది, మనకు తెలియని ఒక ధైర్యాన్ని మనలో నింపుతుంది. మీరు కూడా ఈ దివ్యమైన క్షణాన్ని భక్తితో దర్శించుకుంటే వీరాంజనేయ స్వామి తప్పకుండా మీ జీవితానికి ఒక అండగా నిలుస్తాడు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఒక్కసారి చూడండి, ఆ కుంభంతో అలా హారతిస్తుంటే స్వామివారి ఫేస్ ఎలా వెలిగిపోతుందో. నాకైతే గూస్ బంప్స్ మూమెంట్ అండి. 2 కళ్ళు చాలలేదు, అలా ఒక్క మైండ్ అంతా సైలెన్స్ ఫ్రీజ్ అయిపోయింది. అలా చూస్తూ ఉండిపోయాను. ఏం కోరుకోవాలో కూడా అర్థం కాలేదు. సరిపోలేదండి, మాటలు రాలేదా నాకు ఆ టైంలో. ఎందుకంటే ఒక్కసారి మీరు చూడండి, ఆ వెలుగులో స్వామివారి ఫేస్ ఎంతలా కనిపిస్తుందో, అది చాలండి మనకి. కుంభహారతి తర్వాత స్వామివారికి ఆకుపూజ జరగడం జరిగిందండి. ఈ పవిత్ర సేవని నా ఫ్రెండ్ కిరణ్ గొప్ప భక్తితో, నమ్మకంతో చేశాడనే చెప్పాలి. స్వామి అనుగ్రహంతో సకల కష్టాలు దూరమై అందరికీ ఆరోగ్యం, శక్తి, విజయం కలగాలని కోరుకుంటున్నాను. వ్లాగ్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి.